బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమపై అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వనమ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇక వనమ వెంకటేశ్వరరావుకు 5 లక్షల రూపాయల జరిమానా విధించిన హైకోర్టు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమపై అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వనమ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. ఇక 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. వనమ వెంకటేశ్వరరావుకు 5 లక్షల రూపాయలు జరిమానా విధించిన హైకోర్టు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమపై అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వనమ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వనమ వెంకటేశ్వరరావుకు 5 లక్షల రూపాయల జరిమానా విధించిన హైకోర్టు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైట్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, హైకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ముఖ్యంగా వనమ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే గత కొన్ని రోజులుగా హైకోర్టులో జరుగుతున్నటువంటి కేసు ఈ రోజు సంచలనమైన తీర్పు ఇచ్చినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గంలో 2018లో అంటే మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వనమ వెంకటేశ్వరరావు అప్పటి సమీప అభ్యర్థి జలగం వెంకట్రావుపై అయితే గెలిచినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే 2018 ఎన్నికల్లో సమర్పించినటువంటి అఫిడవిట్ పత్రాలలో అయితే తప్పుడు సమాచారం ఇచ్చారని 2019లో జలగం వెంకట్రావు హైకోర్టులో కేసు వేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా కేసు నడుస్తూ వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇవాళ వెలువడినటువంటి తీర్పు ఏదైతే సంచలనంగా మారి కొత్తగూడెం నియోజకవర్గంలో సంచలనంగా మారిందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు హైకోర్టు 2018 ఎన్నికల్లో గెలిచినటువంటి వనమ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే 2018 నుంచి కూడా జలగం వెంకట్రావుని ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిగణించాలని హైకోర్టు వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు ఈ విషయం ఈ విధంగా వనమ వెంకటేశ్వరరావు 2018 నుంచి అంటే 2018లో సమర్పించినటువంటి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని అవి నిజమేనంటూ ఈ రోజు అయితే హైకోర్టు అంటే స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు నుంచి అంటే తక్షణమే ఇయాల్టి నుంచే ఇది అంటే తక్షణమే ఈ యొక్క అంటే ఇది అమల్లోకి వస్తుందని అంటే జలగం వెంకట్రావు అయితే కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిగణించాలి అని కూడా హైకోర్టు తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో వనమ వెంకటేశ్వరరావు అభిమానులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు ఒకంత ఆందోళనకు కూడా గురవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఈ యొక్క అంటే హైకోర్టు స్టే ఇచ్చిన అంటే హైకోర్టు ఈ యొక్క ఏదైతే వనమ సస్పెన్షన్ ఇచ్చారో దీనిని వీరు హైకోర్టులో సవాల్ చేసే పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే వారు మాట్లాడుతూ మేము హైకోర్టుకు వెళ్తామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కొత్తగూడెం నియోజకవర్గంలో అంటే 2018 ఎన్నికల్లో గెలిచినటువంటి అంటే అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి తదనంతరం జరిగినటువంటి రాజకీయ సమీకరణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో అంటే చేరారని కూడా చూడొచ్చు. అయితే వనమ వెంకటేశ్వరరావు వచ్చే ఎన్నికలలో అంటే పోటీ చేస్తారని అంటే మనం గత కొద్ది రోజులుగా వస్తున్న పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధంలో ఇప్పుడు జలగం వెంకట్రావు ఇదే అంటే ఇప్పుడు అదే కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా
పరిగణించాలని హైకోర్టు తేల్చడంతో ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కొత్తగూడెం అభ్యర్థి ఎవరంటే అంటే ప్రశ్నలు కూడా ప్రజలలో తలెత్తుతున్నట్టుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు హైకోర్టు ఇది వనమ వెంకటేశ్వరరావుకి అయితే 5 లక్షల రూపాయలు అంటే జరిమానా కూడా విధించినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఈ తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు గాను అనర్హత వేటు వేసినట్లుగా కూడా చూడొచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే వచ్చే ఎన్నికలలో కొత్తగూడెం నియోజకవర్గం అయితే అంటే వచ్చే ఎన్నికలలో వనమ వెంకటేశ్వర పోటీలో ఉంటారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకం. అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా పరిగణించాలని చెప్తున్నటువంటి జలగం వెంకట్రావు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలకు అయితే వెళ్తారో ఈ నేపథ్యం అసలు అధికార బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు కూడా అందరూ ఆసక్తిగా అంటే చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ 2019లో జలగం వెంకట్రావు వేసినటువంటి ఈ యొక్క కేసు అనేది ఈ రోజు తెలడం వీరు జలగం అభిమానులకైతే సంతోషాన్ని ఇచ్చినట్లుగా చూడొచ్చు. అయితే ఏదైతే వనమ వెంకటేశ్వరరావు వర్గీయులు చెప్తూ మేము హైకోర్టులో సవాల్ చేస్తాము, ఇప్పటికైతే ఇదే ఫైనల్ డిసిషన్ కాదన్నట్లు వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. వెన్నెల అయితే నవీన్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా 3 నుంచి 4 నెలల సమయం మాత్రమే అసెంబ్లీ ఎన్నికలకి. ఈ నేపథ్యంలో ఇటువంటి తీర్పు బీఆర్ఎస్ అధిష్టానానికి ఎలా ఉంటుందంటారు? అదే ఇప్పుడు అందరిలో ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చూడొచ్చు. వెన్నెల ఇప్పుడు ఇద్దరు అంటే ఇప్పుడు కేసు వేసిన అతను కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినట్టే, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా అధికార బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అంటే వీరిరువురు అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు అనేది స్పష్టంగా ఇప్పుడు మనకు తెలిసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావుపై జలగం వెంకట్రావు గెలిచిన నేపథ్యంలో అధిష్టానం దీనిని ఏ విధంగా స్వీకరిస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇప్పుడు వారి ఎమ్మెల్యేనే ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అనర్హత కల్పించి ఆయనని తీసేసిన నేపథ్యంలో ఇప్పుడు జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా పరిగణించాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో దీనిని అధిష్టానం స్వీకరిస్తుందా లేదా అనేది ఒక ప్రశ్న. చూస్తే అంటే ఒకవేళ జలగం వెంకట్రావు గానీ ఒకవేళ కొత్తగూడెం ఎమ్మెల్యే పరిగణించినట్లయితే మరి వచ్చే ఎన్నికలలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే నవీన్, మరోపక్క ఆగస్టు 3వ వారంలో మొదటి విడత అభ్యర్థులు ప్రకటించనున్నారు బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ నేపథ్యంలో వనమకి వచ్చే ఛాన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అనర్హత వేటేశారు. ఈ నేపథ్యంలో వనమకి ఈ మొదటి విడత జాబితాలో చోటు దక్కే అవకాశం ఉందా? అంటే మొదటి నుంచి మనకున్న సమాచారం ఏదైతే మొదటి విడత ఇస్తున్నటువంటి ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటిస్తానన్నటువంటి మొదటి విడత జాబితాలో వనమ వెంకటేశ్వరరావుకి అంటే మొదటి విడత ఉండదనే మనకి అంటే ఫస్ట్ నుంచి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకి కూడా సీట్ ఇస్తామని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వనమ వెంకటేశ్వరరావు పరిస్థితి అంటే వనమ వెంకటేశ్వరరావు మరి కొంత అంటే ఆయన ఒకళ్ళని కాదు 2-3 ఎమ్మెల్యేలకు అయితే ప్రస్తుతానికి మొదటి విడతలు కాకుండా తర్వాత అనంతరం ఏదైతే వీళ్ళు సర్వేలు చేసిన దాని పరిస్థితి ప్రకారం వీరైతే సీట్లు ఇస్తామని కూడా అధిష్టానం చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఇంకో 2-3 నెలలే ఇంకా 3-4 నెలల ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంటే వీరు అభ్యర్థులను ఎవరైతే గెలుస్తారని సర్వే చేపించిన అనంతరమే బీఫారాలు ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొత్తగూడెం నుంచి మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావుతో పాటు అంటే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి గడల శ్రీనివాసరావు, వద్దిరాజు అంటే నిన్న తెలిసినటువంటి సమాచారం మేరకు తుమ్మల నాగేశ్వరరావును కూడా దింపుతారని తెలుస్తుంది. అంటే ఇప్పుడు జలగం వెంకట్రావు ఎవరైతే ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావు మీద గెలిచినటువంటి జలగం వెంకట్రావు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రేస్ లో ఉన్నారంటూ ఆయన వర్గీయులు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు జలగం వెంకట్రావు గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క జెండానైతే పెట్టిన పరిస్థితి కూడా లేదు. నవీన్ హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు 3 నుంచి 4 నెలల సమయమే ఉంది. ఒక పక్కన మనం వింటున్నాం బీఆర్ఎస్ లో అసమ్మతి శాఖలు రగులుతున్నాయి, అలాగే లీడర్లకి పడట్లేదు, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఓ పక్కన జలగం వెంకట్రావుకి అలాగే వనమకి మధ్య కొంతకాలంగా ఈ కోర్టు ఇష్యూ నడుస్తూనే ఉంది. ఈ తీర్పు బీఆర్ఎస్ అధిష్టానం అసలు ఏ విధంగా తీసుకోబోతుందంటారు? రైట్ వెనలా, ఏదైతే కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలన తీర్పుగానే మనం చెప్పుకోవాలి. ఏదైతే కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వనమ వెంకట్రావుని అనర్హత వేటు వేస్తూ ఏదైతే సెకండ్ ప్లేస్లో వచ్చారో జలగం వెంకట్రావుకు ఆ ఎమ్మెల్యే పదవిని అప్పచెప్తూ కూడా కోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇది తెలంగాణలో జరుగుతున్న ఒక మొట్టమొదటి అంటే ఇది ఒక సంచలనమనే చెప్పాలి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావు మీద అనర్హత వేటు వేశారు, అదేవిధంగా 5 లక్షల రూపాయల జరిమానా కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టికెట్ ఎవరికి ఇస్తారన్న దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే ముందుగానే ఒక లిస్టును కేసీఆర్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ లిస్టు ప్రకారమే ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే దాని మీద ఒక దానికైతే రావడం జరిగింది.
అయితే ఏదైతే ముందుగా కేసీఆర్ చెప్తున్నట్టు 80 మందికి టికెట్లు ఖరారు అయిపోయినాయి అని చెప్తున్న నేపథ్యంలో ఈ కొత్తగూడెంకి సంబంధించి ఇప్పటివరకు కూడా కేసీఆర్ దాన్ని హోల్డ్లోనే పెట్టడం జరిగింది. ఎందుకంటే ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిసి ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్లో అలాంటి సీట్లను ఎప్పుడు కూడా ముందే ఖరారు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కేసీఆర్ భావించారు. కాబట్టి ఆ కొత్తగూడెం సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి పేరును కూడా ఖరారు చేయలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ నుంచి గెలుపొంది వనమా వెంకట్రావు ఈ దీంట్లో కొనసాగుతున్నారు, బీఆర్ఎస్లోకి వచ్చారు. ఆ తర్వాత జలగం వెంకట్రావు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఎవరికి ఇచ్చినా కూడా అంతర్గతంగా విభేదాలు తలెత్తుతాయి, పార్టీకి అది చెడు తీసుకొస్తుందన్న ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకోసమే ఇప్పటివరకు కూడా కొత్తగూడెంకి సంబంధించి అక్కడ ఎటువంటి పేరును కూడా ఖరారు చేయని పరిస్థితి. అయితే ఎవరికి వారు తమకు తామే అభ్యర్థులను చెప్పుకున్నప్పటికీ కూడా కేసీఆర్ మధ్యలో ఏముందనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. అయితే బీఆర్ఎస్ పార్టీలో మరికొందరు ఉన్నారు, సెకండ్ క్యాడర్, అదేవిధంగా కొంతమంది లీడర్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో అది బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వనమా విషయంలో ఈ విధంగా చేయడం అనేది కూడా బీఆర్ఎస్ కాస్త నష్టం కలిగిస్తుంది. కాబట్టి వనమాకు నెక్స్ట్ అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఆ తర్వాత వనమా తర్వాత ఎవరు రేసు ఉంటారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. జలగం వెంకట్రావుకి ఇస్తారా లేకపోతే ఇతర పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇస్తారా అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాని మీద మరోసారి సమాలోచనలు జరిపే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వెన్నెల అయితే శ్రీనివాస్, మనం చూసుకున్నట్టయితే జలగం వెంకట్రావుకి ఎమ్మెల్యేగా పరిగణించవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లోనే ఉండే అవకాశం ఉందంటారా లేకపోతే ఇతర పార్టీలకి మారే అవకాశం కూడా ఉందంటారా? మనము చూసుకుంటే కనుక కేవలం ఇంకో 3-4 నెలలు మాత్రమే ఉంది కాబట్టి ఆయన ఎప్పటికీ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎందుకు ఇక్కడ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఏదైతే కాంగ్రెస్ నుంచి వచ్చిన వనమాకు అక్కడ పెద్దపీట వేసి పార్టీని నమ్ముకున్న జలగంకు తనకు పక్కకు పెట్టారన్న ఒక దాని మీద అసంతృప్తిగా జలగం ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఏదో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పేర్లు బయటకు వస్తున్నాయి కాబట్టి తాను పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, పార్టీ జెండాలు కట్టకుండా పార్టీలో దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఆయన తను పార్టీ మారుతున్నాడు అని చెప్పేసి పదే ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆన్ రికార్డుగా ఎక్కడ జలగం వెంకట్రావు తాను పార్టీ మారుతున్నట్లు ఎక్కడ స్పష్టం చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో నెక్స్ట్ అంటే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ తీర్పు తర్వాత పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది అనే దాన్ని బట్టే జలగం వెంకట్రావు నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి కూడా ఆయన వర్గీయులు చెప్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం, ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఉంది కాబట్టి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. ఇది ఒకవైపు బీఆర్ఎస్కు చూసుకుంటే ఒకవైపు నష్టం, మరోవైపు లాభంగానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో చేరిన వనమా వెంకటరావు మీద వేటది ఇప్పుడు జలగం వెంకట్రావుకి అవకాశం దక్కింది కాబట్టి అది మళ్ళీ బీఆర్ఎస్కి ప్లస్గానే భావించాలి. కానీ టికెట్ ఎవరికన్నది మాత్రం ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలేము. అది కూడా జలగం వెంకట్రావు నెక్స్ట్ ఈ పార్టీలో కొనసాగుతారా లేదా ఇంకో పార్టీకి వెళ్ళారా అంటే కూడా అది టికెట్ ఖరారు మీద ఆధారపడి ఉంటుంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమపై అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వనమ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. అయితే 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. అయితే వనమ వెంకటేశ్వరరావుకి 5 లక్షల రూపాయల జరిమానా విధించిన హైకోర్టు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కొత్తగూడ ఎమ్మెల్యే వనమపై అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వనమ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇక వనమ వెంకటేశ్వరరావుకు 5 లక్షల రూపాయల జరిమానా విధించిన హైకోర్టు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమపై అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వనమ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇక వనమ వెంకటేశ్వరరావుకు 5 లక్షల రూపాయల జరిమానా విధించిన హైకోర్టు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.